విజయవాడలో శిశు విక్రయాల ముఠా గుట్టురట్టింది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. 5 శిశువుల్ని రికవర్ కూడా చేశారు పోలీసులు. అయితే ఈ శిశువుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి అమ్ముతున్నారు అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఫర్టిలిటీ సెంటర్స్ కి ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కి లింక్స్ ఉన్నాయా? గతంలో కూడా శిశువుల్ని విక్రయించింది సరోజా గ్యాంగ్. బెయిల్పై బయటకు వచ్చి మళ్ళీ అదే పనులు చేస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంకొక వైపు సిపి చెప్తున్నారు. ప్రస్తుతం 5 శిశువుల్ని ఐసీడీఎస్కి తరలించారు పోలీసులు. సరోజ, గరికమొక్క విజయలక్ష్మి, వాడపల్లి బ్లెస్సీ, ముక్తిపేట నందిని, ఎస్కే బాబావలి వీళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో 6 మంది చిన్న బిడ్డల్ని మనం రికవర్ చేశాము. ఆ కేసులో 2 ఉన్నారు. ఒకరు బగళం సరోజిని అనే ఒక లేడీ 31 years, అదేవిధంగా షేక్ ఫరీనా అనే ఒక లేడీ. వీరిద్దరు కూడా రీసెంట్గా బెయిల్ మీద విడుదలైనారు. బెయిల్ మీద విడుదలైన తర్వాత వీరి కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ మరియు భవానీపురం మరియు నూనె ఇన్స్పెక్టర్స్ వారి సిబ్బందితో ఏకకాలంలో దాడులు నిర్వహించి భవానీపురం కుమరిపాలెం సెంటర్ సమీపంలో 5 అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడా కాలనీ ఏరియాలో 3 అరెస్ట్ చేయడం జరిగింది. చేసి వాళ్ళ దగ్గర నుంచి 4 పిల్లల్ని మరియు 3,30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరికి అమ్ముతున్నారు ఇది అనే దాని మీద ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో లాస్ట్ టైము చేసి బయటకు వచ్చిన ఈ బలగం సరోజిని మరియు షేక్ ఫరీనాని ఎటువంటి పరిస్థితులు మనం ఉపేక్షించడానికి లేదు. వీరు హ్యాబిచ్యువేట్ అయినారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమం చేస్తున్నారంటే వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.